నమస్తే మీ టీవీ న్యూస్ కి స్వాగతం. భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జై బాబు జై భీమ్ జై సంవిధాన్ నార్సింగి మండల కన్వీనర్ రాజాగౌడ్ అన్నారు. నార్సింగ్ మండలం నర్సంపల్లి పెద్దతండ గ్రామాలలో మండల పార్టీ ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ఆధ్వర్యంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామంలోని వాడవాడల మహనీయుల చిత్రపటాలు పట్టుకుని పాదయాత్ర నిర్వహించారు. అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం చూస్తోందని, భారత రాజ్యాంగ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బీజేపీ చేస్తున్న విచ్ఛిన్న మత విద్వేషాలను రాజ్యాంగాన్ని మారుస్తామన్న బీజేపీ మాటలను ఖండించాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ పిలుపు మేరకు జై బాబు జై సంవిధాన్ జై భీమ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని అన్నారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సంవిధాన్ కార్యక్రమం పేరు మీద ఇవాళ అన్ని గ్రామాన యాత్రలు నిర్వహిస్తున్న క్రమంలో ముఖ్యంగా మన రాజ్యాంగం అంటే రాజ్యాంగం లేకముందు ఎట్లా ఉండే అంటే అనేక బానిసలుగా బతికిన వాళ్ళం మనమంతా. మూతికి ముంత కట్టుకొని, ఈపుకు తాటాకు కట్టుకొని అట్లాంటి అంటరానితనంలో బతికినటువంటి వాళ్ళం మనం. రాజ్యాంగం వచ్చిన తర్వాత మనందరికీ హక్కులు రాసి అందరికి మానవులంతా సమాజమే, స్త్రీలు పురుషులు అంతా సమానమే, అందరికీ హక్కు ఉండాలి, అందరు జీవించే హక్కు ఉంది, ఈ అంటరానితనం అనేది నిర్మూలించాలి అనేటటువంటి ఒకటి తీసుకొచ్చి దాన్ని రాజ్యాంగాన్ని రచించినటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రాజ్యాంగాన్ని రద్దు చేయాలనేటటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నది. ఆ నిర్ణయాన్ని తిప్పికొడుతూ మనం ఈ రోజు రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మనం ఈ గ్రామాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇందులో అందరూ భాగస్వాములయ్యి మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. ఆదేశాల మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా నార్సింగ్ మండలం నర్సంపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందుకను ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాజ్యాంగాన్ని మారుస్తున్నారనే ఆలోచనలకు విరుద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ప్రతి గ్రామంలో మేమందరం ముందుకొచ్చి అందరి బాధ్యతగా రాజ్యాంగాన్ని రక్షించుకుంటామని, మహాత్ముడి ఆశయాలను కొనసాగిస్తామని, బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఎంతో కష్టపడి అంబేద్కర్ రచించినటువంటి ఈ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరి హక్కులను కాపాడుకుంటామని, ఇందుకు గాను పోరాడేందుకు అందరం సిద్ధంగా ఉండాలని, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి, సంక్షేమ పథకాలు అందుతున్నాయి, వాటిని కూడా ముందుకు తీసుకెళ్లడానికి కూడా మా వంతు కృషి చేస్తాం. అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ చరిత్రలో, దేశ చరిత్రలో ఏ అసెంబ్లీలో కూడా పాస్ కానటువంటి బిల్లు ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్లు కానీ, ఎస్సీ వర్గీకరణ ఎంతో సాహసోపేతమైన నిర్ణయాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినటువంటి సాహసోపేత నిర్ణయాన్ని ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. ఇది అందరూ గమనించాలి. మన బతుకులు మార్చేటువంటి ఇటువంటి బిల్లులు ఏదో కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ నాయకత్వాన్ని ముందుకు తీసుకోవడం కోసం, గద్దెనెక్కడం కోసం ఎవడెవడో ఎన్నో చెప్తా ఉంటారు, పోతూ ఉంటారు. కానీ చరిత్రలో నిలిచిపోయిందా మన పిల్లల భవిష్యత్తును నిర్ణయించేటువంటి ఇటువంటి బిల్లుల విషయంలో మనం ఆలోచన చేయాలి. ఈ పార్టీ మన కోసం ఏం చేస్తున్నదని కూడా మీరు ఆలోచన చేయాలి. మహిళలకు కానీ మరియు ఉద్యోగస్తులు ఇన్ని రోజులు గత ప్రభుత్వంలో వయోపరిమితి పెంచి నిరుద్యోగాన్ని పెంచింది ఆ ప్రభుత్వం. 58 సంవత్సరాలున్న ఉద్యోగ వయోపరిమితిని 61 సంవత్సరాలకు తీసుకుపోయి నిరుద్యోగులను ఇంకా పెంచుకుంటూ పోయిన పరిస్థితులు మనం చూసినాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే మరియు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి గ్రామాన ఈరోజు నార్సింగ్ మండలంలోని నర్సంపల్లి తండాలో జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా మాకు ఇన్ఛార్జిగా రాజుగౌడ్ గారు రావడం జరిగింది. అలాగే మా మండల పార్టీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, అభిమానులందరూ గ్రామాన ఈరోజు బీజేపీ చేసినటువంటి విచ్ఛిన్నం మత విద్వేషాలు ఇలా రెచ్చగొడుతున్నారు కాబట్టి, వాళ్ళు అలాగే రాజ్యాంగాన్ని ఇక్కడ మారుద్దామని చెప్తున్నారు కాబట్టి అవి ఖచ్చితంగా ఖండించాలి. ప్రతి గ్రామాన ప్రతి వ్యక్తికి తెలవాలని చెప్పేసి
గౌరవ రాహుల్ గాంధీ తెలియజేసే విషయాన్ని ప్రతి గ్రామానికి ప్రతి వ్యక్తికి తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా ఈ యొక్క బీజేపీ పార్టీలు వాళ్ళ యొక్క మాటలు నమ్మొద్దని, ప్రజలను విశ్వసించదని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన రాష్ట్రంలో అధికారంలో ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన యొక్క జాతీయ పార్టీ నాయకత్వంలోని వాళ్ళ యొక్క ఉద్దేశాలన్నీ తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా దేశాన్ని కాపాడుకోవాలి. ఈ బీజేపీ పార్టీని తరిమొట్టని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై కాంగ్రెస్.